హాయ్ అందరికి. చాలా మంది జుట్టు విషయంలో చేస్తున్న ప్రాబ్లమ్స్‌లో ఒక ప్రాబ్లమ్ ఏంటి అంటే డాండ్రఫ్ కదా! ఈ డాండ్రఫ్ అనేది చాలా మందికి ఏంటంటే తెలీదనమాట. ఇది చాలా మందికి దురదొస్తూ ఉంటుంది. లేదంటే హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. దీనికి కారణాలు డాండ్రఫ్ అనేది కూడా కొంతమంది గ్రహించలేకపోతారు. అయితే ఆహ్, ఆహ్, మనకి మన హెయిర్ అనేది చూడండి, ఇక్కడ మనం పాపిడి లాంటి తీస్తూ ఉంటాం కదా! ఇలాంటి దగ్గర వైట్‌గా వచ్చేస్తూ ఉంటే మట్టికి అది డాండ్రఫ్ అని తెలుసుకోవచ్చు. నీట్‌గా ఉంటే డాండ్రఫ్ అయితే కాదు. ఒకవేళ అలా నీట్‌గా మంచిగా ఉండి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే మట్టికి దానికి వేరే కారణాలైతే ఉండొచ్చు. కానీ ఇలా మనకి తెలుస్తూ ఉంటే మట్టికి ఇది డాండ్రఫ్ మన హెయిర్‌కి పట్టింది అని తెలిస్తే మట్టికి దీనికి మనం ఎర్లీగా సొల్యూషన్ అనేది వెతుక్కోవాలి. ఎందుకు అంటే ఇది తలంతా పట్టేస్తే మట్టికి ఈ డాండ్రఫ్ వల్ల హెయిర్ ఫాల్ అవ్వడమే కాకుండా తలంతా మన జుత్తంతా డ్యామేజ్ అయిపోయే అవకాశాలైతే చాలా వరకు ఉంటుంది. సో, దీనికి సొల్యూషన్ ఏంటి అంటే మామూలుగా మెడిసిన్స్ రూపంలో కూడా సొల్యూషన్ దొరుకుతది. కానీ అదైతే మంచి పద్ధతి కాదు. అండ్ దానివల్ల మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి నేచురల్‌గా అనేది కొన్ని పద్ధతులైతే ఉన్నాయి. అందులో ఒకటి ముఖ్యంగా ఇంపార్టెంట్ అనేది ఆనియన్ అన్నమాట. ఇది ఎలా అనేది నేను చేస్తూ మీకు చెప్తూ చూపిస్తాను. సో, వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ ఫ్రెండ్స్. డాండ్రఫ్ అనే ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు కదా! అయితే దానికి నేచురల్‌గా సొల్యూషన్ అయితే మట్టికి ఈ ఆనియన్స్ అని చెప్పొచ్చు. ఈ ఆనియన్స్ అనేవి చాలా పవర్‌ఫుల్ కదా! దీంతో ఎలా మనం డాండ్రఫ్‌కి సొల్యూషనో ఆనియన్స్ అనేవి ఇలా ముక్కలుగా చేసుకోవాలి. పెద్ద ముక్కలైనా పర్వాలేదు. ఎందుకంటే మిక్సీ అనేది పట్టేస్తాం కాబట్టి మెత్తగా అయ్యేలాగా మిక్సీ అనేది పట్టాలి. ఇంట్లో ఎక్కువ మంది ఉంటే ఎక్కువ ఆనియన్స్ అనేవి కోసేసి మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. చూసారు కదా! ఇలా మిక్స్ చేసేస్తే మనం మిక్సీలో వేస్తే ఇలా వస్తుంది. దీన్నేమొచ్చి ఇలా వడకట్టేయాలన్నమాట. మీ దగ్గర క్లాత్ ఉన్నా క్లాత్‌లో వేసేసి, వైట్ క్లాత్‌లో వేసేసి పిండేసినా వస్తది జ్యూస్‌లాగా. ఇలా అయినా కూడా చూసారు కదా! ఇలా వచ్చింది. ఇది తలకి, కుదుళ్ళకి బాగా పట్టించాలనమాట. పట్టించి 1 అవర్ తర్వాత తలకి స్నానం చేయాలి. ఇది వీక్లీ 2, 3 టైమ్స్ ఇలా చేస్తే డాండ్రఫ్ అనేది పోతుంది. ఇది డాండ్రఫ్ పోవడానికి బెస్ట్ సొల్యూషన్ ఇది. సో, చూసారు కదా! ఆనియన్ అనేది డాండ్రఫ్ కంట్రోల్‌కి ది బెస్ట్ సొల్యూషన్ అని అయితే చెప్పొచ్చు. అయితే మీరు ఎక్కువగా డాండ్రఫ్ ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తున్నట్టయితే మట్టికి వీక్లీ 2 టైమ్స్ అనేది మీరు నేను ఎలా అయితే వీడియోలో చెప్పానో అలా ట్రై చేయండి. ఒకవేళ తక్కువగా ఉంది ఇంకా స్టార్టింగ్‌లో ఉంది అనిపిస్తే మట్టికి ఒక్కసారి 1 వీక్‌లో ఏదో ఒక 1 వీక్‌లో మీకు ఫ్రీగా ఉండే టైంలో ఏమొచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇంకా కొంచెం ఉంటే నెక్స్ట్ వీక్ అనేది ఒకసారి ట్రై చేస్తే సరిపోతుంది. 100% రిజల్ట్ అయితే పక్కా అనమాట. ఎందుకంటే నేచురల్ పద్ధతి అనేది ఎప్పుడు గూడా ఏ ప్రాబ్లమ్‌కైనా నేచురల్ పద్ధతి అనేది మంచి సొల్యూషన్ అనమాట. ఆహ్, మెడిసిన్స్ ద్వారా ఏదైనా గాని సొల్యూషన్ అనేది దొరికినా గాని అది ఇన్‌స్టంట్ సొల్యూషన్ అవుతుంది గానీ, కంప్లీట్‌గా అనేది సొల్యూషన్ అనేది ఇవ్వదు. నేచురల్‌గా అనేది చాలా మంచిది దేనికైనా గాని, ప్రాబ్లమ్స్‌కైతే ఏ ప్రాబ్లమ్‌కైనా గాని. సో, ఒకసారయితే ట్రై చేయండి. ఆహ్, ఇంకొకటి ఏంటి అంటే కళ్ళకి అనేది కొంచెం ఆనియన్ పవర్ ఎక్కువ కాబట్టి కళ్ళ వరకు కూడా చేరకుండా అందుకే వాటర్‌లాగా చేసేసుకొని ఇలా కార్చేసుకునేటట్టు కాకుండా కుదిళ్ళకి బాగా పట్టించండి. ఏమైనా ఉంటే బ్యాండ్ ఏమైనా ఉంటే పెట్టేసి కుదిళ్ళకి బాగా పట్టించేసి హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ అనేది చేసేయండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే మట్టికి డాండ్రఫ్ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.